మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ ఫ్రైడే మెసేజెస్ మనం విన్నాం. ఆ 7 మాటలు మన జీవితాలకు ఆదర్శప్రాయంగా, ఆధ్యాత్మిక జీవితానికి ఎదుగుదలగా అవి ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఆ రీతిగా మనం జీవించాలి. ప్రతిరోజు దైవికమైన వర్తమానం మనం వింటున్నాం. ఈరోజు కూడా ఒక వాక్యాన్ని మనం విందాం. లోకంలో ఉన్న వారికి క్రైస్తవులకి తేడా, వ్యత్యాసం ఏమిటి అనేది విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చివరిలో ఇలా రాయడం మనం చూస్తున్నాం. జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉంది కానీ నీవు మృతుడవే. ఈ లోకములో ఉన్నవారు జీవిస్తున్నామని అనుకుంటున్నారు కానీ వారు మృతులే అని దేవుడు పలుకుతున్నాడు. మరి జీవించేవారు ఎవరు అంటే, జీవించేవారు ఆత్మీయతలో ఎదుగుదల కలిగి పరిశుద్ధ వాక్యము చేత తమ హృదయాలను నింపుకొని, ఈ లోక జీవితం ఆధ్యాత్మికంగా మనం జీవిస్తున్నది క్రీస్తు కొరకే అని నిలబడే వారి జీవితాలను బట్టి వారు రాకడలో ఎత్తబడి ప్రభువు కొరకు నిలబడే వారిగా ఉంటారని, వారిది నిత్య జీవానికి మార్గం సుగమంగా చేసుకొని వారు దేవునితో ఉంటారని మాట్లాడుతున్నాడు దేవుడు. జీవించువారు ఎవరు అంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ప్రభు సముఖంలో నిలబడి పరలోక రాజ్యంలో చేర్చబడి ప్రభువు దగ్గర వారు ఉండేవారే జీవించేవారు. ఈ లోకస్తులు ఎవరు అంటే, సార్దీసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది చనిపోయిన వారు చనిపోయారు కానీ జీవించేవారు ఎలా జీవించాలంటే, దేవుని వాక్యాన్ని గైకొని దేవుని యొక్క బోధలు మీరు విన్నారు, విన్న వాటిని బట్టి ఏదైతే వాక్యంతో మీతో మాట్లాడారో ఆ మాటలను బట్టి మీరు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో చనిపోయే వారిని కూడా జీవించులాగా మీరు మార్పు చెందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది జీవితాలు మనం చూసుకుంటే లోకంతో గడుపుతున్నారు. అసలు క్రైస్తవుని యొక్క జీవితం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ప్రభువు కొరకు యేసుక్రీస్తు కాడి మోస్తూ బ్రతకాలి, సువార్త ప్రకటిస్తూ బ్రతకాలి, అనేక మంది నశించిపోయే వారిని వెదకి రక్షించాలి. మనం జీవిస్తున్నాం అనేది ఎవరి కోసం జీవించాలంటే క్రీస్తు కొరకు జీవించాలి. లోకస్తులు జీవిస్తున్నారు కానీ వారు నరకానికి పాత్రులని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకానికి క్రైస్తవుడు వేరు చేయబడి నిత్యరాజ్యానికి వారసుడిగా జీవించాలని ఈ మాటలు. నిత్యరాజ్యానికి వారసుడిగా ఉండాలంటే ప్రభువు యొక్క మార్గాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే నమ్మి విశ్వసించి బాప్తిస్మముని పొంది మారు మనసు అనుభవంలోకి వచ్చి అనేక మందికి ప్రభువును ప్రకటించడమే నిత్య జీవం. ఈ జీవాన్ని అనేక మందిని చనిపోయేవారు